దాన్ని లోలు పిలిచినాక బట్టలు ఉప్పమన్నారు, బట్టలు ఉప్పేసినా మళ్ళీ కూర్చొని లేమన్నారు, లేదన్నారు. అనేక కట్టితో కొట్టినారు, కొట్టి మూతి మీద గుర్తినారు, పొల్లు అల్లాడుతుంది. ఎవరు నిన్ను కొట్టింది? ఎవరు వాళ్ళు చేపలు కిషోరు లోపలికి గేడేసి కొడుతున్నారు. ఎందుకు పిలిపించారు? ఎందుకు కొట్టారు మిమ్మల్ని? అది నేను వాళ్ళని కొట్టాను, నేను ఊళ్ళో నేను లేనని నేను, నువ్వే పోయి పెద్ద రౌడీ అని అంటున్నాడు. అదే పొల్ల ఈ సార్ని పిలిపించి కొడుతున్నారు. గతంలో చింతలాంపల్లి గ్రామంలో ఒక దేవస్థానం విషయమై ఇటు టీడీపీ వర్గము ఇటు వైఎస్ఆర్ వర్గం మధ్య చిన్న వాగ్వాదం జరిగిన మాట వాస్తవము. ఆ ఇష్యూలో సంబంధించి లాస్ట్ 5 ఏళ్ళ ఆ ఇష్యూ దేవస్థాన స్థలం ఇష్యూ ఏదైతే ఉందో ఇప్పటి కొత్తగా వచ్చింది కదా, గత 5-6 ఏళ్ళ చాలా ఏళ్ళ నుంచి అది పాత ఇష్యూ, అది నడుస్తూనే ఉంది. కానీ ఎప్పుడు కానీ ఎక్కడ పొలిటికల్ ఇష్యూస్ అనేది ఆ ఊర్లోకి తీసుకొని రాకుండా చేయకోకుండా ఈరోజు నీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదే కొనసాగితే ఊరుకుండే ప్రసక్తే లేదు. మేము కేసులకు భయపడేదే లేదు. నువ్వెన్ని కేసులు పెడతావో పెట్టుకో, ఏం చేస్తావో చేసుకో, ఎదురుదారి దేశకు మేము రెడీగా ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో ఎంత సౌమ్యంగా ఉన్నామో సార్, వినండి సార్, మా బాధలు మీరు వినాలి సార్, మా బాధలు వినాలి సార్. ఈరోజు ఏం సార్ ఇంత దారుణం? ఏం సార్ ఇంత దారుణమా సార్? ఓకే, థ్యాంక్ యూ. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక వెంటనే గవర్నమెంట్ వచ్చిన 2-3 నెలల నుంచి ఆ ఇష్యూని మొదలుపెట్టి మా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి దాన్ని ఎట్లన్నా రాపించుకోవాలని చూసుకుంటూ వచ్చినారు. ఎప్పుడైతే ఈ గొడవలు ఒకరికొకరు గొడవ జరిగిందో వీళ్ళు ఏం చేసినారు, వచ్చి స్టేషన్లకు అప్రోచ్ అయ్యి టీడీపీ వాళ్ళు మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేయడము, పిలిపియడము, వాళ్ళని భయపడించి కొట్టేయడం ప్రతిసారి ఇది జరుగుతూనే వస్తూనే ఉంది. ఇదే విషయంలో మేము ఒక డిఎస్పీ గారికి కూడా అప్రోచ్ అయ్యి మా వాళ్ళ మీద దాడి చేసినారు, ఇట్లా కొట్టినారు, పోలీసుల సమక్షంలోనే కొట్టినారు సార్, మాకు రక్షణ ఎక్కడుందని చెప్పి మా వాళ్ళందరికీ డిఎస్పీ గారికి అప్రోచ్ కావడం జరిగింది. అప్పుడు ఏం చేసినారు, మా వాళ్ళ మీద కేసు పెడుతూ ఇరు వర్గాల మీద పెట్టి ఏం సార్ ఇది ఇంత అన్యాయం, మా వాళ్ళు తన్నులు తిని మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారంటే, ఇద్దరి మీద కేసులు ఉంటే ఇద్దరికి భయం ఉంటుంది, అదే కాంప్రమైజ్ చేసేకుంటుంది, ఊర్లో ముందుకు జరగకుండా బైండ్ ఓవర్ చేస్తామనే మాట చెప్పినారు. సరే సంతోషము, వీళ్ళు ఏం చర్యలు తీసుకున్నా ఊర్లో గలాట్ జరగకుండా చూసుకుంటామంటున్నారు కదా అని ఆ రోజు కూడా శివరామరెడ్డి అన్న గారు అయితే మేమైతే అందరూ కూడా డిఎస్పీ గారి మాట విని వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు ఇప్పుడు నిన్న ఏదో చిన్న గలాట్ జరిగింది, ఊర్లో ఎదురు పడినారు, ఒకరికొకరు ఏదో మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయినారు. సరే ఎస్ఐ గారు పోయి ఇద్దరిని ఇక్కడికి రమ్మన్నారు. ఇద్దరిని విచారణకి పిలిచి రమ్మని చెప్పి ఇక్కడికి మా వాళ్ళని ఒకటే పిలిపించుకొని బండి ఆయన తను మా పాత కార్యకర్త ఈయన తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోపెట్టి బట్టలు ఊడదీసి పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టి రోడ్లో బట్టలు లేకుండా నిలబెడుతున్నారు. ఇదేమైనా అడిగేకి వస్తే మేము ఇద్దరి మీద చర్యలు తీసుకుంటామంటున్నారు తప్ప వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చింది లేదు, వాళ్ళు చేసింది లేదు. మేము ఈ విషయమే మా పార్టీ పెద్ద అధిష్టానాన్ని కూడా ఖచ్చితంగా తీసుకొని పోతాము. ఇటువంటి దౌర్జన్యాలు ఇంకొకసారి రిపీట్ అవుతే మాత్రము ఖచ్చితంగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితమైన యాక్షన్ ఉంటుందని వాళ్ళకి ఇంకోసారి తెలియజేసుకుంటాం.